హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఫర్ హౌ మెనీ క్రాప్స్ హ్యాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ 2025-26? మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అంటారు. కేంద్ర ప్రభుత్వం 2025-26లో ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది? మినిమం సపోర్ట్ ప్రైస్. మనకి తెలుసు, ప్రభుత్వాలు ఎప్పుడు పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తాయంటే పంట కాలానికి ముందే రైతులను ప్రోత్సహించటానికి, రైతులకు ధైర్యాన్ని చెప్పటానికి, ఇదిగో మీరు ఈ పంటలు వేస్తే ఈ పంటలకు మేము ఇంత ధరతోటి కొంటాము అంటే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తుంది. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ను చూసే రైతులు తమ తమ పొలాలలో పలానా పంటలు పండించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు జరిగిద్దండి అంటే మన భారతదేశంలో ప్రధాన వ్యవసాయ పంట కాలమైనటువంటి ఖరీఫ్ సీజన్లో. అంటే ఎప్పుడు ప్రారంభమైంది ఖరీఫ్ సీజన్? ఈ ఖరీఫ్ సీజన్ అనేది మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించడంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవసాయ కాలం మనకి ఖరీఫ్ పంట కాలం. ఈ ఖరీఫ్ పంట కాలానికి ముందే అంటే ఖరీఫ్ పంట కాలానికి ముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుంది. అదేవిధంగా 2025-26 అంటే ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో పండించేటటువంటి పంటలకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం కొన్ని మద్దతు ధరలను ప్రకటించడం జరిగింది. అయితే ఆ మద్దతు ధరలో కొన్నిటికేమో ఎక్కువ ధరలు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మరికొన్నిటికేమో తక్కువ ధరలు కోట్ చేయడం జరిగింది. అది తర్వాత విషయం. ముందుగా ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎన్ని పంటలకు ప్రకటించింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 16. మరి 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించిందయ్యా అంటే 14 పంటలకు మద్దతు ధర ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ 14. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఎంఎస్పి ఏంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. అంటే 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ 14 పంటలకు మద్దతు ధర ప్రకటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పెంచిన ధరలు 25-26 ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. అంటే ఈ పెంచినటువంటి ధరలు 25-26కు సంబంధించి పెంచినటువంటి మద్దతు ధరలు ఈ సీజన్ నుంచే అంటే రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఒక చార్ట్ ఉంది. ఏంటయ్యా అంటే 2025-26 ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలు అని. ముందుగా వరికి మద్దతు ధర, వరికి మద్దతు ధర 2369గా ప్రకటించడం జరిగింది. 2369గా ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఎంత పెంచారయ్యా అంటే 2025-26లో అదనంగా 69 రూపాయలు పెంచడం జరిగింది. ఇక జొన్న హైబ్రిడ్ రకం తీసుకుంటే మనకి మద్దతు ధర 3699 ఉంది. దీనికి 328 రూపాయల మద్దతు ధర. అంటే జొన్నకి అత్యధికంగా అంటే వరికి 69 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే అంటే పెంచితే గతంతో పోల్చుకున్నప్పుడు మరి జొన్నకు మాత్రం హైబ్రిడ్ రకం జొన్నకు 328 రూపాయలు అదనంగా అంటే పోయిన సంవత్సరం ప్రకటించినటువంటి ధర కంటే 328 రూపాయల అదనంగా ప్రకటించడం జరిగింది. ఇక జొన్నలో మాల్దండి రకం అంటే హైబ్రిడ్ రకానికి ఏమో 328 రూపాయలు పెంచితే మరి మాల్దండికి కూడా మనకి 328 రూపాయలే
పెంచడం జరిగింది. అయితే మద్దతు ధర ఎంత ఇచ్చారండి? 3749 రూపాయలు. అంటే హైబ్రిడ్ రకం కంటే మాల్దండి రకం జొన్న ఎక్కువగా ఇవ్వటం జరిగింది మద్దతు ధర. మనకి హైబ్రిడ్ రకానికి 3699 రూపాయలు జొన్నలో తీసుకుంటే, అదే జొన్నలో మాల్దండి రకానికి వచ్చేసి 3749 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇది మద్దతు ధర. మరి గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు మనకి 328 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. అంటే 328 రూపాయలు పెంచి 3749 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించడం జరిగింది మాల్దండి జొన్న రకానికి. ఇక సజ్జలకి మద్దతు ధర ఎంత అయ్యా అంటే 2775 రూపాయలు. సజ్జలకు వచ్చేసి 2775 రూపాయలు. ఇది గత సంవత్సరం కంటే 150 రూపాయలు పెంచడం జరిగింది. ఇక రాగి తీసుకుంటే రాగులకి 4886, చూడండి చాలా ఎక్కువ, 4886. ఇది ఏకంగా 596 రూపాయలు ప్రకటించడం జరిగింది. 596 రూపాయలు అదనంగా ప్రకటించడం జరిగింది, అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు. ఇక మొక్కజొన్న వచ్చేసి కనీస మద్దతు ధర 2400, దీనికి 175 రూపాయలు పెంచడం జరిగింది. ఇక కందులు 8000, దానికి 450 రూపాయలు పెంచడం జరిగింది. ఇక పెసలు 8768 రూపాయలు మద్దతు ధర, 86 రూపాయలు పెంచడం జరిగింది. ఇక మినుములు 7800 రూపాయలు మినుములు, దానికి 400 రూపాయలు పెంచడం జరిగింది. ఇక వేరుశెనగ 7263 రూపాయలు, దీనికి 480 రూపాయలు పెంచడం జరిగింది. ఇక పొద్దుతిరుగుడికి 7721 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించడం జరిగింది. దీనికి పెంచింది ఎంత అయ్యా అంటే 441. ఇక సోయాబీన్ దీన్నే పసుపు పచ్చ అని కూడా అని చెప్పారు. అంటే సోయాబీన్ పసుపు పచ్చ సోయాబీన్ తీసుకుంటే 5329 రూపాయల మద్దతు ధర ఉంది. ఎంత పెంచారయ్యా అంటే 436 రూపాయలు పెంచారు. ఇక నువ్వులు 9846 రూపాయలు, పెంచింది 579. ఇక నైగర్ సీడ్ 9537, పెంచింది 820. ఇక పత్తి మధ్య రకం, అంటే పత్తిలో మనకు రకాలు ఉన్నాయి, పొడుగు పింజ, పొట్టి పింజ, మధ్య రకం పింజ అని. మరి మధ్య రకం పింజ పత్తికి 7710 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం 589 పెంచడం జరిగింది. ఇక పొడుగు పింజ పత్తికి వచ్చేసి మద్దతు ధర 8110 రూపాయలు చేశారు. ఇప్పుడు 589 రూపాయలు పెంచడం జరిగింది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మద్దతు ధరలు, అంటే 14 రకాల పంటలకు మద్దతు ధరలు నిన్న ప్రకటించడం జరిగింది కేంద్ర క్యాబినెట్. రైట్, గత సంవత్సరంతో పోలిక చూద్దాం. మద్దతు చెప్పుకున్నాం కదా, ఈ సంవత్సరం ఎంత పెంచారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆ పోలికింటో చూడండి. గత సంవత్సరంతో పోలిస్తే కొన్ని పంటల ధరలు పెరుగుదల ఈసారి తక్కువగా ఉంది, మరికొన్నింటికి ఎక్కువగా ఉంది. మరి తక్కువగా పెరుగుదల ఎక్కడుందయ్యా అంటే, తక్కువగా పెరుగుదల అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మనం ఇప్పుడు వరికి ఉంది. వరికి ఈ సంవత్సరం మనం పెంచింది ఎంత అయ్యా అంటే 69 రూపాయలు అదనంగా. కానీ పోయిన సంవత్సరం ఇంతకంటే ఎక్కువ పెంచారు, అందుకనే తక్కువ పెరుగుదల నమోదైంది ఇప్పుడు వరి ఈ సంవత్సరంలో. ఇక వరి, కంది, పెసలు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, నైగర్ సీడ్ వీటన్నింటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో మద్దతు ధర కొంత తక్కువగా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ పెంచారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువగా పెంచడం జరిగింది. ఆల్రెడీ మనం ఏ పంటకి ఎంతెంత మద్దతు ధర అని చెప్పుకున్నాం కదండి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక అధిక పెరుగుదల వచ్చింది ఏంటయ్యా అంటే జొన్న, రాగి, వేరుశెనగ, సోయాబీన్, పత్తి వీటికి గత సంవత్సరం కంటే అధికంగా ఈ యొక్క పెరుగుదల అనేది నమోదైంది ఈ సంవత్సరం. ఇక వరికి కనీస మద్దతు ధరలు సాధారణ రకం క్వింటాలకు 2369గా, అంటే వరిలో సాధారణ రకం వరికి ఎంతయ్యా అంటే 2369గా ఈ యొక్క మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏ గ్రేడ్ రకం తీసుకుంటే 2389గా నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా వరికి కనీస మద్దతు అంటే రెండింటికి ఎంత పెంచారయ్యా అంటే 69 పెంచారు. అంటే సాధారణ రకం వరికి కానీ లేదా ఏ గ్రేడ్ రకం వరికి కానీ 69 రూపాయల అదనంగా మద్దతు ధర చేర్చడం జరిగింది. 69 రూపాయలు అదనంగా చేర్చడంతో సాధారణ రకం వరి క్వింటాలకు 2369గా ఉంటే, మరి ఏ గ్రేడ్ రకం వరికి 2389గా ఉండటం జరిగింది. ఇది అయితే 2024-25లో పెరిగిన 117తో పోలిస్తే ఈ పెరుగుదల 41.2%. అంటే ఇప్పుడు 69 రూపాయలు పెరిగింది, కానీ 2024-25లో 117 రూపాయలు పెరిగింది. మరి 2024-25తో పోల్చుకున్నప్పుడు ఈ 2025-26లో మద్దతు ధర 69 రూపాయలే పెరిగింది. అందుకని ఎంత శాతం తక్కువ అంటే 41.02% తక్కువ నమోదైంది. అంటే పెంచారు, కానీ గత సంవత్సరంతో పోల్చినప్పుడు కొంచెం పెరుగుదల తక్కువగా ఉంది వరికి. కానీ మనకి జనరల్గా ఎగ్జామ్లు అడిగేది ఎంత ప్రకటించారు, ఎన్ని రూపాయలు పెంచారంటే 69 రూపాయలు పెంచారు. ఎంతగా చేరిందంటే
సాధారణ రకం వరి క్వింటాకు వచ్చేసి 2369, హైబ్రిడ్ ఏ గ్రేడ్ రకం వరి వచ్చేసి క్వింటాలకు 2389 రూపాయలకి చేరింది మద్దతు ధర అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇక అత్యధిక పెంపు చెప్పుకున్నాం కదా, కొన్ని పంటలకు అత్యధికంగా, కొన్ని పంటలకు తక్కువగా ఉందని. అత్యధికంగా తీసుకున్నప్పుడు నైగర్ సీడ్, దీన్నే గడ్డి నువ్వులు అంటారు. నైగర్ సీడ్స్కి 820 రూపాయలు. అదేవిధంగా రాగికి 596 రూపాయలు. ఇక పత్తికి 589 రూపాయలు, నువ్వులకి 579 రూపాయలు, వేరుశెనగకి 480 రూపాయలు, కందికి 450 రూపాయలు, పొద్దుతిరుగుడికి 441 రూపాయి, మినుములకి 400 రూపాయలు, జొన్నలకి 328. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల్లో వీటన్నిటికీ పెంపు ఎక్కువగా ఉంది గత సంవత్సరంతో పోల్చుకుంటే. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రకటించిన మద్దతు ధర తక్కువగా ఏ పంటలకు ఉందయ్యా అంటే ఇగో ఈ పంటలకి. అందులో ముందుగా వరి ఇక్కడ 69 రూపాయలు చెప్పుకున్నాం కదా, 117 రూపాయలు 2024-25లో ప్రకటిస్తే మరి 25-26లో ఈ సంవత్సరంలో కేవలం 69 పెంచారు వరికి. అంటే గతంతో పోల్చుకున్నప్పుడు తగ్గుదల, అంటే కనిష్ట పెంపు అనమాట. ఇక పెసలు 86 రూపాయలు, సజ్జలు 150 రూపాయలు, మొక్కజొన్న 175 రూపాయలు. ఇవి గత సంవత్సరంతో పోల్చుకుంటే పెంపుదల తక్కువగా ఉన్నటువంటి పంటలు. ఓకే, ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యూనివర్సిటీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఏ షీప్ బ్రీడ్ దట్ ఈల్డ్స్ మోర్ మీట్ త్రూ జీన్ ఎడిటింగ్? వెరీ 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 ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్. జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ అంట. జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ ద్వారా ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని విజయవంతంగా సృష్టించిన యూనివర్సిటీ ఏది? ఇప్పుడు జీన్లోనే మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే గొర్రెలో జీన్లో ఉన్నటువంటి మార్పుని తీసుకురావటం ద్వారా ఆ గొర్రె పిల్ల నుండి ఎక్కువ మాంసం వృద్ధి అయ్యే విధంగా ఒక గొర్రె పిల్లను తయారు చేయడం జరిగింది, గొర్రె పిల్లను తీసుకురావడం జరిగింది. సో కాబట్టి జన్యు సవరణ ద్వారా ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని విజయవంతంగా సృష్టించిన యూనివర్సిటీ ఏది? ఫస్ట్ వన్ ఢిల్లీ యూనివర్సిటీ, సెకండ్ వన్ బెంగళూరు యూనివర్సిటీ, థర్డ్ వన్ షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫోర్త్ వన్ అన్నా యూనివర్సిటీ. మరి వీటిలో ఏ యూనివర్సిటీలో జన్యు సవరణ జరిగింది? అంటే ఒక గొర్రె పిల్లకు జన్యు సవరణ జరగటం ద్వారా అధిక పరిమాణంలో మాంసం ఇచ్చేటటువంటి జాతిగా తయారైంది ఆ గొర్రె. సో కాబట్టి ఏ యూనివర్సిటీ అయ్యా అంటే షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ యూనివర్సిటీలో ఈ గొర్రె మీద పరిశోధన జరిపి ఆ గొర్రెలో ఉన్నటువంటి జన్యును, ఏదైతే మాంసపు కృతులు అంటే కండ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి జీన్ ఉందో ఆ జీనుని రూపొందించడం జరిగింది. అంటే ఆ జీనుని కొంచెం మార్పు చేయడం జరిగింది. తద్వారా ఆ గొర్రె ఎక్కువగా మాంసం ఇచ్చే విధంగా, అంటే బలిష్టంగా తయారవడానికి అవకాశం ఏర్పడింది. సో కాబట్టి రైట్ ఆప్షన్ 3. ఓకే, దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె. జన్యు సవరణ గొర్రె, జన్యుని సవరించారు. జన్యుని సవరించడం ద్వారా ఆ గొర్రె ఎక్కువ బరువు కలిగినటువంటి మాంసాన్ని ఇచ్చే విధంగా తయారైంది. ఏంటో చూడండి. జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఏ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జన్యు సవరణ అంటే జీన్ ఎడిటింగ్ ద్వారా ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని విజయవంతంగా సృష్టించారు. చూడండి, ఇది ఆ సృష్టించినటువంటి గొర్రె ఎక్కువ మాంసం ఇచ్చేటటువంటి గొర్రెగా రూపొందింది. ఇది భారతదేశంలో తొలి జన్యు సవరణ గొర్రె. భారతదేశంలోనే తొలి జన్యు సవరణ గొర్రె. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిస్, ఈ మయోస్టాటిస్ అనేటువంటి జీన్ ఏంటయ్యా అంటే కండరాలను అభివృద్ధి చేసేటటువంటి జీన్. అంటే గొర్రెల్లో కండరాలను అభివృద్ధి చేసేటటువంటి జన్యు ఏదయ్యా అంటే మయోస్టాటిస్. మరి ఈ మయోస్టాటిస్ను నియంత్రించే విధంగా ఈ గొర్రె జాతిని రూపొందించడం జరిగింది. తద్వారా ఈ మయోస్టాటిస్ని సవరించడం ద్వారా ఎక్కువ కండ వచ్చే విధంగా గొర్రెలు రూపొందడం జరిగింది. సో అదే ఈ యొక్క జన్యు సవరణ గొర్రె రూపంలో ఉంది. ఇక జన్యును అంటే మయోస్టాటిస్ జన్యును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. రియాజ్ అహ్మద్ షా
ఇక జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగారు. అంటే 30% ఎక్కువ బరువును ఇచ్చేటువంటి గొర్రెను రూపొందించడం జరిగింది ఈ యొక్క పరిశోధనల్లో. ఓకే, చూడండి, ఇదే ఆ బృందం, యూనివర్సిటీ బృందం. రైట్. ఇక భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి గొర్రెల్లో జనరల్గా మాంసం తక్కువ ఉండే విధంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఎముకలు ఎక్కువ పుష్టిగా ఉంటాయి, మాంసం తక్కువగా ఉంటుంది మన దేశంలో పెరిగేటటువంటి సాధారణంగా గొర్రెలు. ఇప్పుడు ఈ జన్యు సవరించడం ద్వారా ఎక్కువ మాంసం కూడా, అంటే చెప్పుకున్నాం కదా 30% వృద్ధి చెందే అవకాశం ఉంది అని. సో ఆ విధంగా ఉంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది అని అహ్మద్ షా తెలిపారు. సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. అంటే ఎక్కువగా కొవ్వు ఉన్నటువంటి ఈ యొక్క గొర్రెను, తక్కువగా కొవ్వు ఉన్నటువంటి మన దేశంలో పెరిగేటువంటి సాధారణ గొర్రెలు, ఈ రెండింటిని సంకరం చేయడం వల్ల కొత్త జాతిని సృష్టించడం కాదు, జన్యు సవరణ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే. అంటే ఎట్లాగైతే AI వచ్చేసి కృత్రిమ మేధ వచ్చేసి పెను మార్పులు తీసుకొచ్చిందో అన్ని రంగాల్లో, అదేవిధంగా ఈ టెక్నాలజీలో కూడా ఈ జన్యు సాంకేతిక టెక్నాలజీలో కూడా ఈ యొక్క జన్యు సవరణ అనేది ఒక సాంకేతిక విప్లవం అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు, జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. ఇక కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక అహ్మద్ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైనటువంటి ఉనిని అందించే కశ్మీరీ షష్మీనా గొర్రె అంటే నూరి అనేటువంటి జన్యు సమరూప జీవిని క్లోన్గా ఆవిష్కరించడం జరిగింది. అంటే ఇదే శాస్త్రవేత్త అహ్మద్ షా నేతృత్వంలోనే పరిశోధకులు 2012లో అత్యంత ఖరీదైన ఉనిని అందించే కాశ్మీరీ షష్మీనా గొర్రె, ఇది కాశ్మీర్లో పెరిగేటువంటి ఒక గొర్రె జాతి, కశ్మీరీ షష్మీనా గొర్రె. దీన్ని నూరి అనేటువంటి జన్యు సమరూప జీవిని క్లోనింగ్ ద్వారా ఈ యొక్క విలువైనటువంటి ఉనిని ఇచ్చేటటువంటి గొర్రె నూరి అనేటువంటి గొర్రెను రూపొందించడం జరిగింది ఈ యొక్క అహ్మద్ షా నేతృత్వంలోని బృందం. ఎప్పుడండి? 2012లో. ఇప్పుడేమో జన్యు సవరణ చేసి అధికంగా మాంసాన్ని ఉత్పత్తి చేసేటువంటి గొర్రెలను రూపొందించారు. గతంలోనేమో 2012లోనేమో అధికంగా మేలైనటువంటి ఉనిని తయారు చేసేటటువంటి, అంటే ఉనిని ఉత్పత్తి చేసేటువంటి గొర్రెను తయారు చేయడం జరిగింది, అదే నూరి. అదేమో క్లోనింగ్ ద్వారా, కానీ ఇదేమో జన్యు సవరణ ద్వారా జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI, Airports Council International, Asia Pacific and West Asia Air Connectivity Ranking 2024 report, which position has Indira Gandhi International Airport IGIA in Delhi secured? Airports Council International, Airport Council International ACI, ఆసియా పసిఫిక్ మరియు పశ్చిమాసియా ఎయిర్ కనెక్టివిటీ, ఈ రెండు సంస్థలు ర్యాంకింగ్ 2024 నివేదిక ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థానాన్ని దక్కించుకుంది? అంటే ఈ ఏషియా పసిఫిక్ మరియు పశ్చిమాసియా ఎయిర్ కనెక్టివిటీ, ఈ రెండు సంస్థలు అంటే మన ఆసియా ఖండానికి సంబంధించి ఆసియా పసిఫిక్, అదేవిధంగా పశ్చిమాసియా ఎయిర్ కనెక్టివిటీ, మనకి ఎయిర్ రూట్స్ని వివిధ వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఆ ఎయిర్ రూట్స్లో అంటే ఎట్లాగైతే భూమి మీద మనకి రవాణా వ్యవస్థ ఉంటుందో లేదా రైలు మార్గాలు ఉంటాయో, మనకి ఆకాశంలో కూడా విమానం వెళ్ళడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. వాటిల్లో ఆసియా పసిఫిక్ అనేది ఒక మార్గం, అదేవిధంగా పశ్చిమాసియా ఎయిర్ కనెక్టివిటీ అనేది ఒక మార్గం. ఈ రెండు మార్గాల రిపోర్ట్ ర్యాంకింగ్ 2024 నివేదిక ప్రకారం మన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక చోటు దక్కించుకోవడం జరిగింది. దేంట్లో అండి? ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ యొక్క దీంట్లో అత్యధికంగా అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ యొక్క వాయు వ్యవస్థగా మన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. అయితే ఎన్నో ప్లేస్లో ఉండటం జరిగింది. దేనికి సంబంధించిందండి? ఆసియా పసిఫిక్, పశ్చిమాసియా ఎయిర్ కనెక్టివిటీ, ఈ రెండు ఎయిర్ మార్గాలలో మన ఇందిరాగాంధీ. ఎందుకని? ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి దాదాపు 153 దేశాలకు మన విమాన సర్వీసులు నడుపుతూ ఉంటుంది ప్రతిరోజు. అయితే మరి ఎన్నో స్థానంలో నిలిచింది అంటున్నాడు. 5వ స్థానం 5th పొజిషన్, 7th పొజిషన్,
9th పొజిషన్, 10th పొజిషన్. ఎన్నో పొజిషన్ అయ్యా అంటే మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానాన్ని దక్కించుకుంది. కాబట్టి రైట్ ఆప్షన్ 4. టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో ఢిల్లీకి 10వ స్థానం. టాప్ 10 హబ్ విమానాశ్రయాలు. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI ఆసియా పసిఫిక్ మరియు పశ్చిమాసియా ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ 2024 నివేదిక ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం IGIA టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. సో టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో 10వ స్థానం దక్కించుకుంది మన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. మరి ఈ ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎవరు నిర్వహిస్తారయ్యా అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుందయ్యా అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ DIAL నిర్వహిస్తుంది. ఇక్కడ నుండి 153 గమ్యస్థానాలకు కనెక్టివిటీ ఉంది. అంటే మన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 153 ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంది. మరి టాప్ 10 హబ్ విమానాశ్రయాల యొక్క ర్యాంకులు ఏంటో చూద్దాం. మరి ఈ కనెక్టివిటీలో మనం ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం UAEలో ఉంది మొదటి స్థానం. ఆ తర్వాత చైనాలో ఉన్నటువంటి షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక 3వ స్థానంలో హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖతార్. ఆ తర్వాత ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణ కొరియా. అదేవిధంగా గ్వాంగ్జో బాయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం చైనా. అదేవిధంగా బీజింగ్ క్యాపిటల్ అంతర్జాతీయ విమానాశ్రయం చైనా. అదేవిధంగా బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయం థాయిలాండ్. అదేవిధంగా సింగపూర్ చాంగి విమానాశ్రయం సింగపూర్. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండోనేషియా. ఇక ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశం. ఇవి మొదటి 10 ర్యాంకులు టాప్ 10 హబ్ విమానాశ్రయాల జాబితాలు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్? వెరీ ఇంపార్టెంట్. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? ప్రపంచంలోకే ఎత్తైనటువంటి శిఖరం మౌంట్ ఎవరెస్ట్ శిఖరం. ఇది నేపాల్ దేశంలో ఉంది. మరి ఈ నేపాల్ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోకే ఎత్తైనటువంటి దాదాపు 48 మీటర్ల హైట్ ఉంటుంది. మరి దీనిని అధిరోహించినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అంటున్నాడు. ఎవరండి? బచేంద్రీ పాల్, టెంజింగ్ నార్గే, లెఫ్టినెంట్ కర్నల్ అవతార్ ఎస్ చీమా, అదేవిధంగా సంతోష్ యాదవ్. ఈ నలుగురిలో ఎవరు మన భారతదేశం తరపున ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే లెఫ్టినెంట్ కర్నల్ అవతార్ ఎస్ చీమా. ఈయన చరిత్ర సృష్టించాడు మన భారతదేశం తరపున. మరి టెంజింగ్ నార్గే ఈయన మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కినటువంటి వారిలో మొదటివాడు. ఈయన ఎవరితో కలిసి ఎక్కారండి? మరి న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లరీ ఇద్దరు కలిసి ప్రపంచంలోకే మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది. ఈ యొక్క నేపాల్ దేశానికి చెందినటువంటి టెంజింగ్ నార్గే మరియు న్యూజిలాండ్కి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లరీ వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలో మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే మన భారతదేశం తరపున మొట్టమొదటిగా ఎవరు ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించారయ్యా అంటే లెఫ్టినెంట్ కర్నల్ అవతార్ ఎస్ చీమా. రైట్. అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంది. దీని శిఖరం సముద్ర మట్టానికి దాదాపు 48-48 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సముద్ర మట్టానికి 48-48 మీటర్ల ఎత్తులో ఉంది. వివిధ అడ్డంకులను ఎదుర్కొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులను స్మరించుకునే లక్ష్యంతో ఏటా మే 29న అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంటే ప్రపంచంలోకే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. సో ఆ అవరోధాలను అధిగమించి కూడా వారు గనక ఆ శిఖరాన్ని ఎక్కారంటే అది వారు సాధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఈ యొక్క కృషిగా మనం చెప్పుకోవాలి. మరి అలాంటి వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మే 29న ఈ యొక్క అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని మరి ఈ రోజే ఎందుకు జరుపుకుంటున్నారయ్యా అంటే 1953లో ఎడ్మండ్ హిల్లరీ మరియు కార్గేలు ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. ఏ రోజున? 1953 మే 29న.
ఆ రోజును పురస్కరించుకొని ఆ పర్వతారోహకులకు అవగాహన కల్పించటము, అదేవిధంగా ప్రజల్లో చైతన్యవంతం చేయటం కోసం ఈ పర్వతారోహకుల గురించి ఈ యొక్క అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్నే మౌంట్ ఎవరెస్ట్ డే అని కూడా అంటారు. ఎవరెస్ట్ను టిబెట్లో చోమోలుంగ్మా, అంటే ఎవరెస్ట్ పర్వతానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. మనం ఎవరెస్ట్ అన్నామండి, అదే టిబెట్లో ఏమంటారంటే చోమోలుంగ్మా అంటారు. అదేవిధంగా నేపాల్లో దీన్ని సాగరమాత అంటారు. నేపాల్లో సాగరమాత అంటారు. మరి టిబెట్లోనేమో దీన్ని చోమోలుంగ్మా అంటారు. మనం భారతదేశంలో మనం ఏమని పిలుస్తామంటే ప్రపంచంలో అందరూ కూడా మౌంట్ ఎవరెస్ట్ అంటారు. ఇక నేపాల్లో వాళ్ళేమో సాగరమాత అని పిలుస్తారు. ఓకే, ఇక 1841లో సర్ జార్జ్ ఎవరెస్ట్ నేతృత్వంలో బ్రిటిష్ సర్వే బృందం దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తించింది. ఇక 1865న ఆయన పేరు మీదుగానే దీనికి మౌంట్ ఎవరెస్ట్ అనే నామకరణం చేశారు. అంటే 1841లో ఈ యొక్క బ్రిటిష్ బృందం నేతృత్వంలో దీన్ని ప్రపంచంలోకి ఎత్తైన శిఖరంగా గుర్తించడం జరిగింది. సో ఆయన ఆ బృందానికి నాయకత్వం వహించాడు. తదనంతరం 1865లో ఆ ఎవరెస్ట్ పేరునే, అంటే ఆ బృందానికి నాయకత్వం వహించినటువంటి ఎవరెస్ట్ పేరునే ఈ శిఖరానికి పెట్టడం జరిగింది. అది మౌంట్ ఎవరెస్ట్ నామకరణం. ఇక అధికారిక గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ వరకు 7,269 మంది విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అధికారికంగా మౌంట్ ఎవరెస్ట్ను ఎంతమంది ఎక్కారయ్యా అంటే 7,269 మంది అధిరోహించడం జరిగింది. ఇక ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన మొదటి భారతీయుడు లెఫ్టినెంట్ కల్నల్ అవతార్ ఎస్ చీమా. ఈయన 1965లో మన దేశానికి చెందినటువంటి ఈ యొక్క లెఫ్టినెంట్ కల్నల్ అవతార్ ఎస్ చీమా ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. ఇక జపాన్కు చెందిన జపాన్ దేశానికి చెందినటువంటి జుంకో తైబీ 1975లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మొదటి మహిళగా గుర్తింపు పొందింది. జుంకో తైబీ ఈమె ఎవరండి? జపాన్ దేశానికి చెందినటువంటి జుంకో తైబీ 1975లో మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇక ఎక్కువ సార్లు అంటే 31 సార్లు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించి నేపాల్ దేశానికి చెందినటువంటి షెర్పా గైడ్ కామీరీటా చరిత్ర సృష్టించాడు. సో మౌంట్ ఎవరెస్ట్ని అత్యధిక సార్లు అధిరోహించిన వారు ఎవరయ్యా అంటే కామీరీటా. ఎన్నిసార్లు అంటే 31 సార్లు. ఇక్కడ ఉంది చూడండి, కామీరీటా. ఈయన 31 సార్లు ఇప్పటి వరకు ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. ఇక ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి చారిత్రక నేపథ్యం చూస్తే 1953 మే 29న సర్ ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్, అదేవిధంగా నేపాల్ దేశానికి చెందినటువంటి టెన్జింగ్ నార్గేలు మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఈ పర్వతాన్ని ఎక్కడానికి వారు చూపిన ధైర్య సాహసాలు, ఓర్పును స్మరించే ఉద్దేశంతో ఏటా మే 29న అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకోవాలని నేపాల్ ప్రభుత్వం 2008లో తీర్మానించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే 29న అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదిగోండి 1953లో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గేల్. చూడండి, ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. ఇట్లా అనేక వ్యయ ప్రయాసాలు వచ్చి మొట్టమొదటిసారిగా వీళ్ళు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. సో ఆ రోజుకు గుర్తుగా ఈ యొక్క మే 29ని అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.